శివరాత్రి మహత్యం. మా అంటే మహాదేవుని, స అంటే సదాశివుని, సి అంటే శిరస్సు వంచి శివధ్యానం చేస్తూ, రా అంటే రాగద్వేషాలు లేకుండా, త్రి అంటే త్రిసంధ్యల్లో చేసేటటువంటిదే మహాదేవునికి ఆరాధన. స్వర్గంలో అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ చావు లేదు. భగవద్గీతలో అన్ని నియమాలు ఉన్నాయి, అబద్ధాలు మాత్రం లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. వీటన్నిటికీ ఒకటే మార్గం. మాస శివరాత్రి నాడు మహాదేవుని ఆరాధించడం, ఓపికతో శరణు వేడి, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ మహాదేవుడు ఒక్కడే. ఎప్పటికైనా శాంతి శివయ్య సన్నిధిలోనే దొరుకుతుంది. అయ్యవారికి ఇష్టమైనటువంటి కార్యాలు నిర్వహించి చేయటమే మాస శివరాత్రి యొక్క అంతరార్థం. పూజ్యపీఠాధిపతి గారి ఆశీస్సులతో మాస శివరాత్రి చేయటమే ఒక శివయజ్ఞంతో సమానం. ఇటువంటి వారిని ఏదైనా కానీ కార్యం చేసినా, వారినైనా సరే వారి వెనుక ఉన్నటువంటి కృషిని గుర్తించాలి. తదుపరి గణార్చన. ఈ గణార్చన మన శైవంలో ఒక మహత్తరమైనటువంటి కార్యం. దైవ సృష్టి ఎలా ఉంటుందో తెలుసా? శివయ్య ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించారు. విచిత్రం ఏమిటంటే 100 కేజీల ధాన్యం బత్త మోయగలిగే వ్యక్తి దానిని కొనలేనటువంటి స్థితిని ఇచ్చారు. అలాగే దానిని కొనగలిగేటటువంటి స్థితి ఉన్నవారికి దానిని మోయలేనటువంటి స్థితిని పెట్టారు. అదే మాయ. ఒక దైవ కార్యక్రమం చేయటం గొప్ప కాదు. ఆ కార్యం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తారో, సాటి మనిషిని కూడా గౌరవించి మంచి స్థితి పొందుతావో, ఏదైనా కానీ దైవ కార్యమైన అవకాశం పొందడం గొప్ప కాదు. పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో గొప్పతనం ఉంది. డబ్బుంటే నలుగురికి సాయం చెయ్యి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి కనుక ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవి అన్నీ లేకుంటే ఒకరు చేసేటటువంటి దైవ కార్యక్రమానికి సహాయం చెయ్యి. ఆపటానికి ప్రయత్నించకు. 100 యజ్ఞాల ఫలితం ఒక గాలివానకు కొట్టుకుపోయినట్టు ఉంటుంది. మాస శివరాత్రి మహత్యం. జీవులను బాధించి దేవుళ్లను ఆరాధించడం కూడా నిష్ప్రయోజనం. మాస శివరాత్రికి జరిగే అన్నదానంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. స్వార్థం వీడి ఆకలితో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యి. చేస్తే అది సాక్షాత్తు భగవంతుడికి చెందుతుంది. ఒక దైవ కార్యం చేయాలి అంటే అంగబలం, అర్థబలం కంటే కూడా సంకల్ప బలం గొప్పది. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వారు చేసే దైవ కార్యక్రమానికి మీరు కూడా సహాయం చేయండి, ప్రాధాన్యత ఇవ్వండి, మీరు కూడా సహకరించండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే శివయ్య యొక్క ఆశీస్సులు మీకు సదా ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన్ని మీరు చూస్తేనే మిమ్మల్ని ఆయన చూస్తాడు. ఇది మరువద్దు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.